హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు, నా పేరు వచ్చేసి శిరీష అండి. ఈరోజైతే మీకు బ్లాండీస్ ఆర్ వైట్ చాక్లెట్ బ్రౌనీ అనమాట. ఇది కాకపోతే లైట్గా డార్క్ అయిందిలేండి, టాప్ రాడ్స్ కొంచెం ఎక్కువసేపు ఆన్ చేయడం వల్ల. సో మీరైతే మినిమం ఒక 5 minutes పెట్టండి, సరిపోతుంది టాప్ రాడ్స్ అయితే. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాం. ఇక్కడైతే నేను 140 grams వైట్ చాక్లెట్ అయితే తీసుకున్నానండి. తర్వాత 80 grams వచ్చేసి అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్యాస్టర్ షుగర్ 140 grams తీసుకున్నాను అనమాట. ఒకవేళ మీ దగ్గర క్యాస్టర్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్ని పల్స్ మోడ్లో ఒకసారి మిక్సీలో వేసేస్తే క్యాస్టర్ షుగర్ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఏం లేదండి, ఇది కొంచెం రిఫైన్డ్ షుగర్ అనమాట. షుగర్ గ్రాన్యుల్స్ అనేవి సన్నగా ఉంటాయి రవ్వలాగా. ఇక్కడ వచ్చేసి ఒక 2 eggs కూడా యాడ్ చేశానండి క్యాస్టర్ షుగర్లో. తర్వాతకు వచ్చేసి 2 teaspoons ఆఫ్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు చాలా అంటే చాలా క్విక్గా రెసిపీ అయితే పర్ఫెక్ట్ 1/2 kgకి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మైదా వచ్చేసి 90 grams, తర్వాత 10 grams వచ్చేసి మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేస్తాను అనమాట. మీకు యాక్చువల్గా మామూలు బ్రౌనీలో అయితే బ్రౌన్ షుగర్ వాడతాము, ఇక్కడైతే బ్రౌన్ షుగర్ అవసరం లేదండి. వైట్ షుగర్తోనే వైట్ చాక్లెట్ బ్రౌనీ అయితే మనము చేసుకోవచ్చు అనమాట. మీకు ఏంటంటే ఆల్రెడీ ఇది రెసిపీ ఉంది లాంగ్ వీడియోలో, మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే దాని లింక్ కింద ఆరో మార్క్ దగ్గర ఇస్తాను. ఒకసారి అయితే క్లిక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా డీటెయిల్గా చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. బట్ ఇక్కడైతే నేను క్విక్గా మీకు రెసిపీ షేర్ చేయడానికి కోసం అయితే ట్రై చేస్తున్నాను అనమాట. యాజ్ యూజువల్ బటర్ అండ్ చాక్లెట్ డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే ఈ విధంగా మెల్ట్ చేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాము, వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు సింపుల్గా ఇవన్నీ కూడా మీ ఇష్టం అండి. మీ దగ్గర విస్కర్ అవైలబుల్గా ఉంటే విస్కర్తో అయినా చేసుకోవచ్చు, లేదు బీటర్తో అయినా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ స్పీడ్గా అవ్వడం కోసం అయితే బీటర్ యూజ్ చేశాను. ముందుగా అయితే ఎగ్ షుగర్ కలిసేలాగా బ్లెండ్ చేసిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవడమే. మీకు బ్యాటర్ వెయిట్ కూడా చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ 1/2 kg రెసిపీ అనమాట. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే కస్టమర్కి ఇచ్చేప్పుడు ఒకవేళ వెయిట్ అటు ఇటు అవుతే మనకి వేస్టేజ్ అవుతుంది కదండి. ఆ ప్రాబ్లం లేకుండా మీకైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్, పర్ఫెక్ట్ బిజినెస్ రెసిపీస్ అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ప్లేలిస్ట్లోకి వెళ్తే బ్రౌనీస్ సిరీస్ అని ఉంది. బ్రౌనీస్లో చూస్తే మీకు డిఫరెంట్ బ్రౌనీస్ అయితే కనిపిస్తాయి. ఎగ్లెస్ అన్నీ కూడా చూసారు కదా. యాక్చువల్గా అయితే ఇంకా నేను మొత్తం తీసివేసాను. 560 grams వచ్చిందనమాట. సో ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇది. నేను వైట్ చాక్లెట్ గనాష్, తర్వాత డార్క్ చాక్లెట్ గనాష్తో రెండిటితో అయితే ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. మరి ఎలా ఉందో ఒక కమెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. బాయ్.